నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. డొమెస్టిక్ వైలెన్స్ కేసులో ప్రతి డేట్ ఆఫ్ హియరింగ్కి రెస్పాండెంటు కోర్టుకి అపేర్ అవ్వాలా? క్రిమినల్ కేసుల లాగానే సెక్షన్ 498 ఐపీసీకి ఏ కేసులు ఏ విధంగా అపేర్ అవుతారో అదేవిధంగా డొమెస్టిక్ వైలెన్స్ కేసులో కూడా అపేర్ అవ్వాలా రెస్పాండెంట్స్ అంటే గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ సందీప్ మెహతా విశాల్ షా వర్సెస్ మొనాలిసా గుప్తా అండ్ అదర్స్ కేసులో తీర్పిచ్చారు. ఇది క్రిమినల్ కేసు కిందకి రాదు. అందుకని ప్రతి డేట్ ఆఫ్ హియరింగ్కి రెస్పాండెంట్స్ కోర్టుకి అపేర్ అవ్వనవసరం లేదు. ఎప్పుడైతే ఎవిడెన్స్ ఉందో అప్పుడు మాత్రమే అపేర్ అవ్వాలి, కానీ ప్రతి డేట్ ఆఫ్ హియరింగ్కి కోర్టుకి అపేర్ అవసరం లేదు ఈ డొమెస్టిక్ వైలెన్స్ కేసుల్లో అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేదేంటి, డొమెస్టిక్ వైలెన్స్ కేసుల్లో ముద్దాయిలు అంటే రెస్పాండెంట్లు కేసు ఉన్నప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా వాళ్ళ ఎవిడెన్స్ అప్పుడో, వాళ్ళ అపీరెన్స్ అప్పుడో, వాళ్ళ ఇంపార్టెన్స్ అప్పుడే కోర్టుకి అపేర్ అవ్వాలి, కానీ ప్రతి డేట్ ఆఫ్ హియరింగ్కి వెళ్ళవసరం లేదు. క్రిమినల్ కేసులలోగా సెక్షన్ 498 ఐపీసీలేగా అపేర్ అవసరం లేదు అని తెలుస్తోంది. థ్యాంక్ యూ.